సొరకాయ పాయసం రెడీ అయిపోయిందండి. కీరా పాయసము, కద్దు పాయసం అని కూడా పిలుస్తారు. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్ టైంలో మనం వేడిని పరదోలి మంచి చల్లదనాన్ని ఇచ్చే ఈ కీరా పాయసం, ఈ సొరకాయ పాయసాన్ని మరి ఈరోజు మన వీడియోలో తయారు చేసే విధానం, మరి ఏమేమి కావాలి అనేది చూసేద్దాం. చేయడం కూడా చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు పెట్టి చల్లగా అందించండి. లేదంటే ఇలా వేడిగా ఉన్నప్పుడు కూడా తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఒంటికి చల్లవ చేసే ఈ కీరా పాయసం, కద్దు పాయసాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీనికి ఏమేమి కావాలి అనేది మన వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా ఇలా ఒక సొరకాయని తొక్క తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ లీటర్ పాలని నేను తీసుకున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి. అలాగే నేను ఈ సొరకాయని అంటే ఆనపకాయని మొత్తం తీసుకుంటలేదండి. అలాగే మీరు పొడుగ్గా ఉన్న సొరకాయనైనా తీసుకోవచ్చు, గుండ్రంగా ఉన్న సొరకాయనైనా తీసుకోవచ్చు. సొరకాయ అన్నాక పొడుగైనా పర్లేదండి, ఇలాగా గుండ్రంగా ఉన్నా పర్లేదు, ఇలా పొడుగ్గా ఉన్నా పర్లేదండి. ఇప్పుడు దీనిపైన ఉన్న పొట్టుని తీసేసుకున్నాను కదా, ఈ మొత్తం సొరకాయని నేనైతే ఉపయోగిస్తలేదండి. దీన్ని అయితే ముందుగా 4 భాగాల కింద కట్ చేసుకుంటున్నాను. అందులోంచి ఒక్క ముక్క మాత్రమే నేను యూజ్ చేస్తున్నానండి. మరి ఇలాగా బీటర్ సహాయంతో ఇలా ముందుగా అయితే ఇలా తురుముకుంటున్నాను. ఇలా తురుముకున్న తర్వాత మీకు ఏమేమి కావాలి అనేది మీకు అయితే చూపిస్తాను. ఇలా తురుముకున్న ఈ తురుములోంచి వాటర్ పిండి చేసుకోవచ్చు, వాటర్ పిండకంట కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ముందుగానే తురిమేసి మీకు చూపించాలి కాబట్టి ముందుగానే తురుముకుంటున్నాను. అలాగే మీరు పాలు కాసిన తర్వాత చేసేటప్పుడు తురుముకోండి. ఎందుకంటే ఇలాగ తురిమినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి పాలు మరుగుతున్నప్పుడు అన్నీ రెడీ చేసుకున్న తర్వాతే ఇది తురుముకోండి. మరి మీకు ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో ఉపయోగించినవన్నీ మీకు చూపించాలి కాబట్టి ముందుగానే తురిమేస్తున్నాను. మరి కలర్ ఎలా చేంజ్ అవుతుందో మీకు అయితే చూపిస్తాను. చూడండి, ఇలాగ తురుముకున్న ఈ పీసెస్ని ఇలాగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంకా ముందుగా చెప్పినట్టే మీకు ఇందులోంచి వాటర్ పిండుకోవాలంటే మీ ఆప్షన్ అండి. ఇక్కడ వచ్చేసి నేను తురుము చూడండి, కలర్ చేంజ్ అయింది కదా, ఇది హాఫ్ లీటర్ పాలు మరిగినాయండి. ఇదేమో తురుము. ఇలాగే ఒక ముప్పావు కప్పు పంచదార, ఒక పావు కప్పు సగ్గుబియ్యము, ఇంకా కిస్మిస్, జీడిపప్పు, ఒక ఇలాచి, ఇవండి నేను తీసుకున్నాను. ముందుగా అయితే సగ్గుబియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను. మరి ఎక్కువసేపు అయితే నానబెట్టలేదండి, ఒక 5 మినిట్స్ అయితే ఇలా నానబెట్టుకున్నాను. సొరకాయ తురిమేటప్పుడే ఒక 2 సార్లు సగ్గుబియ్యాన్ని కడిగేసి, చిన్న సగ్గుబియ్యం కాబట్టి వెంటనే ఉడికిపోతాయండి. ఇంకా పెద్దవి అయితే ఒక అరగంట నానబెట్టుకోండి. చేసే ముందే ఇవన్నీ రెడీ చేసుకునే ముందే సగ్గుబియ్యం పెద్దవి అయితే నానబెట్టుకోండి. ఇది ఎక్కువసేపు నానబెట్టవలసిన అవసరం లేదు కాబట్టి ఇలా అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసి దాంట్లోకి ఈ సగ్గుబియ్యాన్ని వేసేసి తగినంత వాటర్ వేసి మరి మరిగించుకుందాము. అవి ఉడికే లోపల మరొక స్టవ్ పైన వేరే కడాయి పెట్టి దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసుకుందాము. చూడండి, సొరకాయని ఇలాగా నేను ముందే తురుముకున్నాను కాబట్టి కాస్త అయితే కలర్ చేంజ్ అయింది కదండి. దీంట్లోంచి ఇలా వాటర్ పిండుకోవాలి అనుకుంటే ఇలా వాటర్ పిండుకోండి, లేదు వద్దంటే వాటర్తోనే వేయించుకోండి. ఇలాగే నేను అయితే ఇప్పుడు దీన్ని నెయ్యి వేడి చేసుకున్నాను కదండి. నెయ్యి వేడి చేసుకున్న దాంట్లోకి ఇలాచీని పక్కన పెట్టేసుకుని కిస్మిస్ని అలాగే జీడిపప్పుని కూడా వేసి దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఇలాచీ ఒకటి వేసుకున్నానండి. మీరు ఇలాచీ మీరు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక 2 వేసుకోండి, 2, 3 వేసుకోండి. ఇప్పుడు మరొక పొయ్యి మీద అయితే అంటే మరొక స్టవ్ పైన నేనైతే ఇలాగ సగ్గుబియ్యాన్ని ఉడకపెట్టుకుంటున్నాను. సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం పాలు కూడా రెడీ అయిపోయినాయి కదండి, మరగబెట్టి పక్కన పెట్టుకున్నాము. అలాగే ఇప్పుడు నేనైతే అదే నెయ్యిలోకి కిస్మిస్ అవి వేయించుకున్న గిన్నె ఉంది కదండి, బౌల్, దీంట్లోనే ఈ కడాయిలోనే మళ్ళీ నేను తురుముకున్న ఈ సొరకాయ తురుముని వేసుకుంటున్నాను. సొరకాయ తురుముని కద్దు తురుము అని కూడా అంటాం కదా. కద్దు, సొరకాయ, ఆనపకాయ అన్న ఏదైనా ఒకటేనండి. నేమ్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇప్పుడు ఇది వేసుకుని సన్నని మంట మీద ఇలాగ దూరగా వేయించుకుందాము. దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోయి ఈ సొరకాయ తురుము బాగా మగ్గేటంత వరకు ఈ నెయ్యితో పాటు బాగా వేయించుకుందాము. ఇలాగ సొరకాయ తురుముని సన్నగా మంట మీద ఇలా వేయించుకోవడం వల్ల మనం ఎంత బాగా వేయించుకుంటే మనకి పాయసానికి అంత టేస్ట్ వస్తుంది. అంటే సగ్గుబియ్యం పరమాన్నం అనుకోండి, ఇంకా మరి మీరు ఏ విధంగానైనా పిలవండి. సగ్గుబియ్యం పరమాన్నం, సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం అంటున్నానండి, సారీ, ఇది కీరా పాయసం, ఆనపకాయ పరమాన్నము, ఇలా ఏదైనా మీరు పేరు పెట్టి పిలుచుకోండి. ఇక్కడైతే హైదరాబాద్లో అయితే కీరా పాయసం అంటారు.
ఈ కీర కద్దు పాయసం అని కూడా పిలుస్తారు. పేరు ఏదైనా కానీ స్వీట్ అయితే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్‌గా చాలా బాగుంటుంది. మరి స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. అలాగే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ సమ్మర్ టైంలో మన ఒంటికి వేడిని పారదోలి ఒంటిని చల్లబరుస్తుంది శరీరాన్ని. మరి ఈ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగైతే వేపించుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇలాగా మంచిగా సన్నని మంట మీద వేపించుకోవాలి. ఆల్రెడీ మనం తురుముకున్నాం కాబట్టి పెద్ద మంట పెడితే మరి మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇలాగే వేపించుకున్న ఈ తురుముని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు మరొక స్టవ్ పైన ఉడుకుతున్న సగ్గుబియ్యం మిశ్రమంలోకి దీన్ని వేసేసుకోవాలి. సొరకాయ తురుముని వేసేసుకుని అంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకుంటూ ఒక క్షణం అలాగా ఉడకనివ్వాలి. అలాగే ఉడికేటప్పుడు మనం పాలు కూడా సగం అయితే పోసేసుకున్నానండి ఇందులోనే. చూడండి మనం ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకుని మరిగించి పక్కన పెట్టుకున్నాం కదండి, దాంట్లోంచి సగం పాలను అయితే వేసేసుకుని ఇలాగా ఈ సగ్గుబియ్యం సొరకాయ తురుముతో పాటు ఉడికించుకోవాలి. ఇది కాస్త ఉడికి దగ్గరికి అవుతున్నప్పుడు మనము 1/4 కప్పు పంచదార, అంటే మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే కప్పు వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను మీడియంగా తింటాం కాబట్టి మేము మా ఇంట్లో 1/4 కప్పు పంచదార వేసుకున్నాను. ఇంకా స్వీట్ అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి ఇలాగా. అలాగే మీకు ఇష్టమైతే బెల్లం కూడా వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను పంచదార వేస్తున్నాను. అలాగే పంచదార కరిగిన తర్వాత దీంట్లోకి ముందుగా వేపించి పెట్టుకున్న కిస్మిస్, అలాగే బాదము, జీడిపప్పులను కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఎక్కువ బాదం వేయలేదండి, 2 బాదం వేసాను. కిస్మిస్ మాత్రం ఒక 20 దాకా వేసాను. ఇంకా జీడిపప్పును కూడా 20 దాకా పైనే వేసానండి, ఇంకా ఎక్కువ వేసాను. కౌంటింగ్ అయితే ఏం చేయలేదు. మనకి ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. అవి ఎన్నైనా ఎక్కువైనా తక్కువైనా మీ ఇంట్లో ఉన్న వాటిని బట్టి వేసుకోండి. ఇలా వేసుకుని అంతా కూడా ఉడికేటట్టు దగ్గరికి అయ్యేటంత వరకు ఉడికించుకోండి. అలాగే మీకు ఇష్టమైతే దీంట్లోనే కస్టర్డ్ పౌడర్ మరొక చిన్న బౌల్స్లో ఒక స్పూన్ వేసి పాలల్లో కలిపి ఇందులో ఉడుకుతున్న ఈ మిశ్రమంలోకి వేసుకోండి. నేనైతే వేయలేదండి. ఇంకా దింపే ముందు ఇంకా మిగిలిన సగం పాలను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ముందే వేసుకుంటే ఇరుగుతాయేమో అనేసి చెప్పి ఇలా అయితే కాస్త నేనైతే దింపేటప్పుడు ఇలా కొన్ని పాలు వేసుకుంటాను అనమాట. ఇరిగినా ఇరగకపోయినా కానీ బెల్లం అయితే ఇరుగుతాయి కానీ పంచదారకి ఇరగవు అనుకోండి. కానీ నేను లాస్ట్లో అయితే ఇలా వేసుకుంటాను. ఇలా వేసుకున్న తర్వాత అంతా తయారైన తర్వాత ఇలా పైన ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఇలాచీలని ఇలా మొయ్యిగా దంచి వేస్తున్నానండి. ఇంకా మీకైతే పొడి చేసుకోవాలనుకున్న వాళ్ళు పొడి చేసుకోండి. నాకైతే తినేటప్పుడు పంటికి తగిలితే ఇలాచి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కాబట్టి ఇలా వేసుకున్నాను. ఎవరి ఇష్టాన్ని పెట్టి వాళ్ళు కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. ఇలా అయితే చేసుకున్నానండి. మరి మీకు చిక్కగా కావాలంటే దీంట్లో కస్టర్డ్ పౌడరే వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి కస్టర్డ్ పౌడర్ వేయలేదు. అలాగే మీ దగ్గర క్రీమ్ ఉంటే కూడా పాల క్రీమ్ కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే కాస్త చిక్కగా ఉంటుంది. చిక్కటి పాలతో వేసుకుంటే ఇంకా చిక్కగా ఉంటుంది, ఇంకా దగ్గరగా ఉంటుంది. ఇంక మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్స్లో కానీ ఇలా గిన్నెలో కానీ తీసుకోవాలి. నేనైతే ఇలా తీసుకున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ కీర పాయసం రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీకు తెలుసా సొరకాయతో పాయసం చేస్తారని? ఇలా చేస్తే మరి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగానే కాదండి, మరి ఒంటికి కూడా చలవ చేసింది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్